హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర ఇద్దరైతే ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎవరో చెప్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్న వాళ్ళు కాకుండా ఇంకోరు ఎలిమినేట్ అయ్యే కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకో కూడా చెప్తాం. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి ఫ్లోరా గారు. ఫ్లోరాగా అయితే లోపల ఆట ఎరగదీస్తున్నారు కాబట్టి ఓట్ల ఆడియన్స్ దెబ్బ అని గుద్దుతున్నారు. ఎవరి మీదో కోపం, ఎవరి మీదో ప్రేమగా మారిందంటే ఇదే. ఫ్లోరా గారు అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. బర్నీ గారి ఓట్లు, సంజన గారి ఓట్లు, తనుజ ఓట్లు, ఇమాన్యుయల్ ఓట్లు, సుమన్ శెట్టి గారి ఓట్లు, అందరి ఓట్లు ఫ్లోరా సేని గారికి పడుతున్నాయి. అంతలా ఓటింగ్ పడుతుంది ఆవిడకి. 50% ఓట్లు ఆవిడకే పడుతున్నట్టున్నాయి. అలా పడుతున్నాయి. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ కూడా వాళ్ళ ఓట్లు స్ప్లిట్ అవుతున్నాయి. అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే ఫ్లోరా గారు మటుకు హై రేంజ్లో ఉన్నారు, వెరీ హై రేంజ్. సెకండ్ ప్లేస్లో వచ్చేసి రాము రాథోడ్ ఉన్నాడు. ఇంకా రాము రాథోడ్కి థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. సేమ్ రేంజ్ ఇద్దరికి. అంతలా ఓట్లు పడుతున్నాయి. ఇక్కడ ఒక 4 మెంబర్స్ కలిపి రాము రాథోడ్కి స్ప్లిట్ చేస్తున్న ఓట్లు, కానీ మాస్క్ మ్యాన్ ఒక్కడే నిలబడ్డాడు. మాస్క్ మ్యాన్కి అయితే పిఆర్ కూడా లేదు. అతను మాట్లాడేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కానీ కొంతమంది కనెక్ట్ అయ్యారు. ఇతనిలో ఏదో ఉంది, ఏమీ ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు. అందుకే అర్ధం మంది కనెక్ట్ అయ్యారు. వాళ్ళే ఓట్లు వేస్తున్నారు. చూద్దాం పోను ఇది ఇంకా ఎక్కువ అవుతుందా ఎలా అని. మాస్క్ మ్యాన్కి అయితే ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. థర్డ్ ప్లేస్లో అయితే మాస్క్ మ్యాన్ ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి అయితే భారీగా ఓటింగ్ పడింది. బీబీ అగ్ని పరీక్షలో బాగా ప్రమోషన్స్ చేసుకున్నాడు, అంతా ఉంది. ఇప్పుడైతే గేమ్ అస్సలు కనిపించడం లేదు. అమ్మాయిల చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇదే నెగిటివ్ ఆయనకి. ఇది ఒకటే. ఆ తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపించినట్టు ఉంటాడు. ఇది కొంచెం నెగిటివ్ అవుతుంది. ఎక్కువగా అమ్మాయిల దగ్గరికి రాసుకొని పూసుకొని తిరుగుతుంటాడు కదా, అదే కొంచెం నెగిటివ్ అవుతుంది. చూసుకోవాలి, ఎవరన్నా చెప్పాలి. ఇంకేం చేయలేము. ఆయన ఎప్పుడు చూసినా అక్కడే ఉంటున్నాడు. ఫోర్త్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ప్రియా ఉంది. ప్రియాని అయితే ఇంతకు ముందర వారమే పంపించాలని ట్రై చేశారు, కానీ మనిషి వెళ్ళిపోయాడు. ఈసారైనా ప్రియాని గట్టిగా ప్రయత్నించి పంపించేయాలనుకున్నారు, కానీ ఈసారి కూడా కుదిరేటట్లేదు. ప్రియా అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి రీతు ఉంది. అంటే ప్రియాకి రీతుకి ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఇద్దరు ఓటింగ్ ఆర్డర్లో పైకి కిందకి ఉన్నారు అంతే. కానీ ఇక్కడ రీతు చౌదరిది ఏదైతే బయట నడుస్తుందో దానివల్ల ప్రాబ్లం. ఇప్పుడు దానివల్ల మన షోకి ఎక్కడ నెగిటివ్ అవుతుందో అని ఎందుకు వచ్చిన రామాయణం. ఇప్పుడు ఎలాగో ఓట్లు తక్కువ ఉన్నాయి. హౌస్లో కూడా నెగిటివిటీ ఉంది కదా రీతు గురించి. అందుకే ఇప్పుడు పంపించేసే ఓట్లు తక్కువ ఉన్న దాంతోనే తోసేయచ్చు, మనకు ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం 95% ఇప్పటికైతే చెప్పగలను. రీతు అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయి. ప్రియా అయితే సేవ్ అవుతుంది. చూద్దాం ఇంకా.